నమస్తేనా. నమస్తే నమస్తే. ఒక 24 అవర్స్ నుంచి గుడ్డులో గోల బాగా నడుస్తా ఉంది. గరికపాటి గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు గవర్నమెంట్ స్కూళ్ళ మీద, పిల్లలకు పెట్టే భోజనం మీద, వాళ్ళ యూనిఫామ్ల మీద ఎందుకు అవసరమా అని చెప్పేసి ఆయనను ఎప్పుడూ ఒక పాజిటివ్ వేలోనే చూస్తూ ఉంటాము, మంచి మాటలు చెప్తా ఉంటారు. కానీ ఇలాంటి మాటల ద్వారా ఆయనకి ఇంకా నెగిటివిటీ అనేది చాలా స్ప్రెడ్ అవుతా ఉందన్న. ఆయన మాటలు మీరు ఎలా తీసుకుంటున్నారు? 100% నా అన్వేషణ మాత్రం తిట్టింది కరెక్ట్ అని ఇప్పుడు అనిపిస్తుంది నాకు. నా అన్వేషణ కరెక్ట్ తిట్టిండు. ఎందుకంటే నా అన్వేషణ ఎందుకంటే ఇలా మాట్లాడితేనే తిడతాడు. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంది. ఇలా స్కూళ్ళల్లో ఇలా నిరుపేద పిల్లలు, ఇలా పేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్ చదువుతారు. ఇలా పాము తల్లిదండ్రులకు చాలా బాధ ఉండే, పొద్దుగాల వంట చేయాలి, ఇబ్బందికరంగా ఉంది పిల్లలకు, మేము పనికోత గిట్ట అన్నం తీసుకుపోయి ఇస్తారు, మేము పనికోకుండా మాకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అని చెప్పేసి ఇలా గవర్నమెంట్ ఇలా మనం చూసుకుంటే గతంలో చూసుకుంటే కోట విజయభాస్కర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన 1982 మధ్యాహ్న భోజన పథకాన్ని తీసుకొచ్చారు. అప్పుడు ఆర్థిక వ్యవస్థ బాగాలేక రాష్ట్రాలలో ఇబ్బందికరమైన పరిస్థితుల్లో బంద్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ తిరిగి ప్రారంభించారు. ఇలా గవర్నమెంట్ స్కూల్లో ఉండే పేద పిల్లలకు మనము అన్నం కూడా పెట్టాలి, వాళ్ళు పేద పిల్లల్ని మనం డెవలప్ చేసినా ఇలా రాష్ట్రం డెవలప్ అయినట్టు, ఇలా దేశం అభివృద్ధి అయినట్టు అని చెప్పేసి ఇలా మధ్యాహ్న భోజనం ఆయన తీసుకొచ్చారు. గతంలో తీసుకుంటే మనకు బియ్యం ఇస్తుండే స్కూళ్ళల్లో, గవర్నమెంట్ బల్లలు ఎవరైతే బియ్యం ఇస్తుండే. కానీ బియ్యం ఇచ్చేది ఎందుకు? పేద పిల్లలకు. ఇలా మనం అన్నము ఇలా గవర్నమెంటే ఇలా ఫుడ్ పెడితే గట్ట పిల్లలు మంచి చదువుకుంటారు, ఎనర్జీగా ఉంటారు, చదువుకుంటారు, బాగా చదువుకొని ఇళ్లకు అన్నం పోయి మళ్ళీ మధ్యాహ్నం పూట బడికి వస్తారు రారా అనే ఉద్దేశంతో స్కూల్లో పిల్లలు సాయంత్రం దాకా స్కూల్లోనే మంచి ఆడుకుంటూ బాగుండాలని చెప్పి మధ్యాహ్నం తీసుకొచ్చారు. చాలా మంచి పని. ఇలా అలాంటి మంచి పనిని ఇలా గరికపాటి గారు ఇష్టానుసారంగా ఆయన కోపం తెచ్చుకొని రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు ఎందుకు పెట్టడం అని అంటే, ఇలా గరీబ్ పిల్లలు ఉంటారండి. పేదోడికి చదవద్దా? పేదోడు గొప్పవాళ్ళు కావద్దా? పేదోడు ఉన్నతమైన స్థానంలో ఉండద్దా? ఇలా అంటే పేదోడు ఎప్పటికీ పేదోళ్ళని మిగిపోవాలని ఉద్దేశంతో మాట్లాడుతారు. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో ఎందుకు చదువుతారు? పేద పిల్లలు చదువుతారు. ఇలా గవర్నమెంట్ ధ్యేయం ఒకటే, పేదోడు డెవలప్ అయినప్పుడే ఇలా దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడ్డాడు తప్ప ఇలా డబ్బులున్న చదువు చెప్పి డబ్బులున్న పిల్లలు చదువుకొని వాళ్ళు గొప్పలు అయితే ఇది అభివృద్ధి కాదు. ఇంకో విషయం ఏంటంటే యూనిఫామ్లు కానీ, బుక్కులు కానీ, బ్యాగులు కానీ, షూస్ కానీ అవన్నీ ఇచ్చి శోభనం రోజు కొత్త పెళ్లి కొడుకు బెడ్ తయారు చేసినట్టుగా చేస్తున్నారు. అవసరమా అని అంటే ఇంత ఘాటుగా వ్యాఖ్యలు చేశారన్న పిల్లల మీద ఇది కరెక్ట్ అయిన విషయం కాదు కదా? కరెక్ట్ అయిన విషయం కదండి. ఒక్కటండి, సరే ఇవాళ టెక్నాలజీ మారి 2015 నుంచి 14 నుంచి కొద్దిగా టెక్నాలజీ మారి 2 రూపాయలు సంపాదించారు. కానీ రాష్ట్ర విభజనలు కాకముందు ఒక 15-20 ఏళ్ళ తర్వాత బట్టలు తల్లిదండ్రులకు కూడా ఎంత పని కష్టపడి పనిచేసి ఒక దండ మీద ఒక డ్రెస్ ఉంటుండే, పేయి మీద ఒక డ్రెస్ ఉంటుండే. పిల్లలకు ఏమైనా పండుగ వస్తే సరిగ్గా కరెక్ట్ అయినటువంటి సన్న బియ్యంతో భోజనం పెట్టలేని స్థితి ఉండే అండి ఆ రోజులలో. ఇలా ఆ రోజులలో ఉంటే ఇలా వాడు పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్ళకి పంపించి మంచి మంచి బట్టలు కొనిపించే స్థితిలో లేరు చాలా మంది. మనం అనుకుంటున్నాం ఇలా కొద్దిపాటి మంది మాత్రమే ఇలా ఒక మామూలు స్థితిలో ఉన్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాలలో చూస్తుంటే నిరుపేద పిల్లలండి, ఒక పూట తింటే ఇంకొక పూట కూడా లేనటువంటి పిల్లలు చాలా మంది ఉన్నారు. చదువుకోక మనం చూస్తుంటే బాల్యంలో 10th క్లాస్ వరకు చదివి మిగతా ఎడ్యుకేషన్ అంతా ఆగిపోయే చాలా మంది ఒక దగ్గర ఏం లేకుండా ఒక 30-40% మన తెలుగు రాష్ట్రాలలో ఉన్నారు. ఆయన అనడానికి మెయిన్ కారణం ఈ సోషల్ మీడియాలో వెళ్ళి ఎంక్వైరీలు చేయడం, కోడిగుడ్లు ఎన్ని ఉన్నాయి, చికెన్ రేట్లు ఎంత ఉన్నాయి అని అధికారులు చేసిన సోషల్ మీడియా వీడియోలు చూసి ఆయన అట్లా మాట్లాడాడు అని విమర్శలు కూడా వస్తున్నాయి. దాని గురించి ఒక్కటండి, సరే నువ్వు విమర్శలు ఉంటే పేద పిల్లల కడుపు కొట్టే విషయం మాట్లాడడం కరెక్ట్ కాదు. నీకు అంత పెద్దగా ఉంటే గట్ట మరి అరే మీరు చదువు కోసం ఎందుకు మాట్లాడతలేరు? ఎడ్యుకేషన్ కోసం మీరు ఎందుకు మాట్లాడలేదు? పిల్లల తిండి కోసమే మాట్లాడుతారు తప్ప మీరు మరి ఎడ్యుకేషన్ ఎంత క్వాలిటీ ఇస్తున్నారు, ఎడ్యుకేషన్ ఎందుకు? ఇంకొక విషయం నేను గవర్నమెంట్ ఒకటి చెప్పదలుచుకుంటున్నా అండి. వాస్తవానికి చెప్పాలంటే ఇలా ప్రైమరీ ఎడ్యుకేషన్ సిస్టాన్ని మార్చాలి. ఇలా గవర్నమెంట్ స్కూళ్ళలో ఏమైందంటే ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ అంటే 1 నుంచి 5వ తరగతి వరకు సిస్టాన్ని మార్చేయాలి. ఇవాళ గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ స్కూళ్ళల్లో 2 టీచర్లు ఉంటారండి. ఏ గవర్నమెంట్ స్కూళ్ళలో 2 టీచర్లు ఉంటారు. ఇలా 2 టీచర్లు ఉంటే మనకు 1 వాళ్ళ నుంచి స్టార్ట్ అవుతుంది. గవర్నమెంట్ బళ్ళల్లో నర్సరీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇలా 2 టీచర్లు 5 క్లాసులకు అంటే 1, 2, 3, 4, 5వ తరగతి వాళ్ళకి చెప్పాలంటే గిట ఒక టీచర్ 2 టీచర్ వల్ల కాదు. ఒక ప్రిన్సిపల్ ఇప్పుడు హెచ్ఎం అనే ఆయనకు గవర్నమెంట్ మీటింగ్లు ఉంటాయి, స్కూల్లో మీటింగ్లు ఉంటాయి, పిల్లల డాటా ఎంట్రీ చేసేది ఉంటుంది. ఇలా ఒక టీచర్ 5 క్లాసులకు చెప్పాలంటే 20 సబ్జెక్టులు అవుతుందండి. ఒక్క టీచర్ 20 సబ్జెక్టులు చెప్పాలంటే చెప్తాడా? అదే ప్రైవేట్ వాళ్ళని ఇవ్వడూరి. ఇలా చూసుకుంటే నర్సరీ నుంచి మొదలు పెడితే 5వ తరగతి వరకు ఒక క్లాస్కు 4 టీచర్లు, ఒక క్లాస్కి 4 టీచర్లు. మీరు స్టాఫ్ను మెచ్చే పిల్లలు ఎడ్యుకేషన్ బాగా వస్తుంది తప్ప పిల్లలకు పెట్టేటువంటి భోజనాలు కానీ, గవర్నమెంట్ యూనిఫామ్లు కానీ, బుక్కులు కానీ అవిట మీద
ఇట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఏదైనా కూడా గవర్నమెంట్ కు చెప్పండి, గవర్నమెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని మార్చాలని చెప్పండి. ప్రైవేట్ బడివాడు ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడుతుండో, ఈ గవర్నమెంట్ స్కూల్ వాడు ఎందుకు మాట్లాడలేదు, ఆ సిస్టమ్ ఎందుకు, ఆ విషయాన్ని క్వశ్చన్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే మధ్యలో ఆయన గవర్నమెంట్ సొమ్ము వాళ్ళకి ఎందుకు పెడుతున్నారు, ఏం హక్కు ఉందని వాళ్ళకి పెట్టడానికి? గవర్నమెంట్ సొమ్ము వేరే వేరే వాటికి కూడా ఉపయోగించవచ్చు కదా, ఆ ఫుడ్ కి కానీ బట్టలకి కానీ వాటికి ఎందుకు యూజ్ చేయడం అని చెప్పేసి కూడా ఆయన అన్నారు. మరొక విషయం మాట్లాడుతున్నాండి, గవర్నమెంట్ సొమ్ము వాళ్ళకి ఎందుకు చేస్తున్నట్టు, ప్రజల ట్యాక్స్ పేదోడు కడతాడు. ఇలా పప్పు కొన్నా పేదోడు కొంటాడు, డబ్బులు ఉన్నాడు కొంటాడు. పేదోడు ట్యాక్స్ కడతాడు, డబ్బులున్న ట్యాక్స్ కడతాడు, డబ్బులు ఉన్న ట్యాక్స్ కడతాడు. ఇలా ట్యాక్స్ల కోసం పేదోళ్ళకి పెట్టాలంటే దేశ ఆర్థిక వ్యవస్థ నడవదండి. హాస్పిటల్స్ ఉండయి, పోలీస్ స్టేషన్స్ ఉండయి, న్యాయ వ్యవస్థ ఉండదు, వాటర్ ఉండదు, మనం నడిచిపోయే రోడ్లు కూడా ఉండయి. ఇలా గవర్నమెంట్ అన్ని విధాలు కలిస్తే, గవర్నమెంట్ పేదోళ్ళ కోసం, డబ్బులున్న కోసం అందరికి కూడా సరైనటువంటి న్యాయాలు, సరైనటువంటి చట్టాలు, అందరికి కూడా సమానమైన రూల్స్ ఉంటాయి. ఇలా పేదోడు ఉప్పు కొంటాడు, పప్పు కొంటాడు, డబ్బులున్నాడు కూడా కొంటాడు. ఎవరు కూడా వాళ్ళకి ట్యాక్స్ ఇస్తారు కదా. ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకటే అండి, ఎడ్యుకేషన్ సిస్టాన్ని తెలుగు రాష్ట్రాల్లో మార్చండి. ఎడ్యుకేషన్ సిస్టమ్ మార్చినప్పుడు మాత్రమే ఇలా పిల్లలకు చదివస్తే తప్ప, ఎడ్యుకేషన్ ఒక టీచర్ను పెట్టి 20 క్లాసులు చెప్పాలంటే చెప్పలేడు. ఇలా క్లాసులు తగ్గట్టు టీచర్లు కూడా నియమిస్తే మంచి ఎడ్యుకేషన్ ఉంటుంది. ఏదైనా గరికపాటి గారు మీరు మాట్లాడేటువంటి పదజాలను మార్చుకోండి. మీరు ఎంత మంచిగా మాట్లాడితే మీకు అంత గౌరవం దక్కుతుంది. పేదోళ్ళ జోలికి వచ్చి పేదోళ్ళకి అన్నం పెట్టద్దు, పేదోళ్ళకి చదువు చెప్పొద్దు, పేదోళ్ళకి పుస్తకాలు ఇవ్వద్దంటే ఇలా అందరు డబ్బులున్న లేరు. ఇలా నువ్వు కూడా ఏదో స్థాయి నుంచి, మీ తాత మీ తండ్రి కూడా పేదోడి నుంచే ఇలా డబ్బులున్న కాడికి వచ్చారు తప్ప పుట్టుక నుంచే భారతదేశంలో ఎవడు కూడా కోటీశ్వరుడు కావాలి, కోటీశ్వరుడు లేడు అని చెప్పి తెలియజేస్తున్నా.